జగన్ ప్రభుత్వానికి తీరని దెబ్బ ఇది 100%. ఈసారి ఇప్పుడు ఇతను ఏదో కొంచెం ఆయన మీద కోపంతో జైల్లో వేసింది, కానీ 100% సానుభూతి పరంగా చూస్తే ఈసారి అంటే ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసిందంట. 100% వ్యతిరేకత వచ్చింది. ఈసారి వైసీపీ ఎక్కడ కనిపించదు. జనసేన టీడీపీ 100% గెలుస్తుంది. జనసేన టీడీపీ కలిసి వస్తున్నారు కదా, 2014లో వచ్చినప్పుడు గెలిచారు, మళ్ళీ ఇప్పుడు కలిసి వస్తున్నారు. సో వాళ్ళిద్దరే కలిసి వస్తున్నారు అనేటువంటి ఆ కలయిక ఏదైతే ఉందో అది ఏపీ ప్రజల్లో ఏ రకంగా దాన్ని చూస్తున్నారంట. ఇప్పుడు జనసేన మొన్నటిదాకా అయితే ఏం అభిప్రాయం చెప్పలేదు. ఇప్పుడు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిరో ఆ తీరుని ఆయన నచ్చక ఖండించి నేను ఇతనికి మనం సపోర్ట్ చేస్తే మనం ముందు ఆంధ్రప్రదేశ్లో ఇంకా మంచి పనులు చేసుకోవచ్చు అని చెప్పేసి ఆలోచనతోనే కరెక్ట్ టైంలో కరెక్ట్ స్టెప్ తీసుకున్నాడు అతను. 100% కరెక్ట్ టైంలో కరెక్ట్ స్టెప్ తీసుకున్నాడు పవన్ కళ్యాణ్. వీళ్ళిద్దరు కలయికతోని రాష్ట్ర రూపురేఖలన్నీ మారిపోతాయి.